కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఒక యవ్వనస్తుడు ప్రాణాన్ని కాపాడుకొనుటకు కొండల వైపుకు పరుగెత్తుతాడు. అక్కడ కొన్ని గుహలు ఉంటాయి. వాటిల్లో ఒక దానిలోకి వెళ్లి దాక్కుంటాడు. కాని శత్రుసైన్యంలో కొందరు తనని వెంబడుతూ వస్తారు. అప్పుడు ఆ యవ్వనస్తుడు, దేవా, మాకు దాగుచోటు మీరే కదా, ఎలాగైనా నన్ను వీరి నుండి రక్షించడి అని ప్రార్థిస్తాడు. నేను దేవునికి ప్రార్థన చేశాను కదా, ఇప్పుడు వారికి నేను కనిపించకుండా ఇక్కడ అద్భుతంగా ఒక గోడ నిర్మితమవుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఒక సాలెపురుగు వస్తుంది. ఈ సమయంలో దేవుడు ఏదో చేస్తాడు అనుకుంటే ఇదేంటి చిన్న సాలెపురుగును పంపించాడు అని అనుకుంటాడు. సాలెపురుగు నెమ్మదిగా గూడు కప్పడం మొదలుపెడుతుంది. ఇదేంటి ఒక ఇట్టుగుగోడ నిర్మితమై నన్ను రక్షిస్తుంది అనుకుంటే సాలెపురుగు నన్ను ఎలా రక్షిస్తుంది అని నిరాశపడతాడు. వారి అడుగుల చప్పుడు తనకి సమీపిస్తున్న కొలది ఈ యవ్వనస్తుడిలో భయం పెరిగిపోతుంది. వారు ఒక్కొక్క గుహను చూస్తూ వస్తారు. కాని ఇతను ఉన్న గుహకి ఎదురుగా సాలెగూడు అల్లుకుని ఉండటంతో ఇతను ఈ గుహలో లేడులే అని వాళ్లు వెనక్కి వెళ్ళిపోతారు. చాలా ఆశ్చర్యంతో, దేవా, నీవు నన్ను రక్షించడానికి ఒక పెద్ద గోడ అవసరం లేదు, చిన్న సాలెపురుగు చాలు అని కృతజ్ఞతతో ప్రార్థించి దేవుణ్ణి స్తుతిస్తాడు.